కూడా మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి, రచనారెడ్డి గారు, ఇప్పుడు కేవలం మీరు ఇందాక చెప్పారు కదా, ఇది ఒక నార్మల్ ప్రొసీజర్లో భాగంగానే పిలుస్తున్నారు, ఈజ్ నాట్ అక్యూజ్డ్ యాక్ట్. సో అప్పుడు కేవలం విచారణ చేసి పంపించడం మాత్రమే జరుగుతుందా? యూజువలీ అయితే 161 స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత అదుపులోకి తీసుకోవడం అటువంటిది ఇచ్చేయరు. ఎందుకంటే దట్ బిగ్ అగైన్ అంటే అక్యూజ్డ్ ఇక్కడ డైరెక్ట్లీ ఫార్మలీ అక్యూజ్డ్ గా చేర్చలేరు కాబట్టి. సో ఆ 161 స్టేట్మెంట్స్ లో ఏమి బయటకు వచ్చినాయో అవిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. యూజువలీ విట్నెసెస్ ని, అంటే ఇక్కడ అందరూ విట్నెసెస్ అక్యూజ్డ్ అయినా లేకపోతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ అయినా. సో యూజువల్లీ విట్నెసెస్ ని కాన్ఫ్రంట్ చేసినప్పుడు ఏదైనా కొత్త విషయము లేకపోతే వీళ్ళకు తెలియని విషయము లేకపోతే ఇంక్రిమినేటింగ్ అంటే వాళ్ళను ఇంక్రిమినేట్ అంటే ఆ అలిగేషన్ లోకి ఇంక్రిమినేట్ చేసే ఎవిడెన్స్ లేకపోతే సూచనలు వచ్చి ఉంటే అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా వీళ్ళను అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే వీళ్ళ నుంచి ఇంకా విషయం ఉన్నది అది రాబట్టాలి, అందుకోసమని వీళ్ళను అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే ఇవాళ వెళ్ళనిస్తే విషయం డైల్యూట్ అవుతుంది అందుకోసము అదుపులోకి తీసుకోవాలి, లేకపోతే ఎవిడెన్స్ తారుమారు అయ్యే అవకాశం. సో ఇక్కడ 161 స్టేట్మెంట్స్ లో అదుపులోకి తీసుకోవడం అనేది చాలా అరుదు, అంటే ఇట్స్ వెరీ రేర్. అండ్ అంటే ఇది ఒక పొలిటికల్ కానోటేషన్ ఉండి, పొలిటికల్ కాంటెక్స్ట్ ఉండి, రేవంత్ రెడ్డి ఇక్కడ మన తెలంగాణలో లేకపోవడము, ఈ టైంలోనే హరీష్ రావుని ఇన్వెస్టిగేట్ చేయడము 160 సెక్షన్ కింద, వాళ్ళు దీన్ని పొలిటిసైజ్ చేస్తారా లేకపోతే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ ఓకే. అంటే ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేని టైంలో ఒక బీఆర్ఎస్ అగ్రనాయకుడిని అరెస్ట్ కూడా జరగచ్చు అనా? అదే అంటే ఇప్పుడు ఒక నరేటివ్ అల్లాలంటే ఏ పొలిటికల్ పార్టీకైనా ఏం కావాలండి, ఒక షాక్ వాల్యూ కావాలి. అక్కడ పస ఉన్నా లేకున్నా ఒక షాక్ వాల్యూ కావాలా. అక్కడ 161 స్టేట్మెంట్స్ లో ఏమైనా ఇంక్రిమినేటింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా, ఎవిడెన్స్ వచ్చిందా, మళ్ళీ ఇంకో ఇంట్రోగేషన్ కోసము అవసరం ఉంటుందా అనేది షాక్ వాల్యూ కోసమే. అంటే కాదు, ఫోన్ ట్యాపింగ్ కేసులో పసు ఉందా లేదా ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగా? ఫోన్ ట్యాపింగ్ కేసులో సార్ నేను ఫస్ట్ నుంచి చెప్తుంది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఫాలో కావాల్సిన లీగల్ కాన్సెప్ట్స్ ని ఫాలో కాలేరు. అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, అది ఇట్స్ ఆన్ రికార్డ్. అంటే ఫోన్ ట్యాపింగ్ రెండు మినిస్ట్రీలే చేస్తాయండి, ఒకటి సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ, ఒకటి స్టేట్ హోమ్ మినిస్ట్రీ. స్టేట్ హోమ్ మినిస్ట్రీ కూడా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని పర్మిషన్ తోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అండ్ బాలరాజు గారు చెప్పినట్టు ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ వరకే. అది కూడా నేషనల్ సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ డేంజరస్ యాక్టివిటీ అవకాశం ఉంది కాబట్టే ఫోన్ ట్యాపింగ్ చేసే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీ పార్టీ అగ్రనాయకుడు బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ కూడా నోటీసులు ఇవ్వాలి, కన్న బిడ్డ అల్లుడు ఫోన్లను ట్యాప్ చేశారు, ఎస్ఐబి వ్యవస్థనే భ్రష్టు పట్టించారు, కాంట్రాక్టర్లు, లీడర్లు, జడ్జిలు, రాజకీయ నాయకులు అందరినీ బ్లాక్మెయిల్ చేసిన వీళ్ళని నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటారా, దోషుల్ని అరెస్ట్ చేస్తారా అని అడిగారు. ఎఫ్ఐఆర్ అదే అంటున్నా కదండి, అరెస్ట్ చేస్తారా అంటే ఎప్పుడు ఎఫ్ఐఆర్ 2 years కింద స్టార్ట్ చేసిండ్రు. ఇప్పటి వరకు అది మెల్లమెల్లంగా ఇప్పుడే రామ్మోహన్ గారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీనే జాప్యం చేస్తుంది, వాళ్ళను గబగబా అక్కడి నుంచి లాక్కొని రావాల్సిందే అని. ఒక అతనేమో అక్కడ యుఎస్ లో అసైలం కి అప్లై చేసిండ్రు. సో ఆ డ్యూ ప్రాసెస్ కంప్లీట్ కావాలా. అయినా కానీ వాళ్ళ అవసరం ఏముంది, నీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే, ఇదే కంప్లీట్ అయితే చార్జ్ షీట్లు, రామ్మోహన్ కూడా చాలా చార్జ్ షీట్లు చూసి ఉంటాడు. అబ్స్కాండింగ్ అని ఎవరైతే ఇండియాలో లేరో, లేకపోతే ఎవరినైతే ఎక్స్ట్రడిషన్ ద్వారానో లేకపోతే ఇంకో లీగల్ ప్రాసెస్, రెడ్ కార్నర్ నోటీస్, ఇంటర్పోల్ ద్వారానో వాపస్ తీసుకురావాలో, వాళ్ళది అబ్స్కాండింగ్ అని పెట్టేసి ఇంకోల మీద ఎవిడెన్స్ ఉంటే మీరు చార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయాలి? నాకు డౌట్, మీరు అడిగిన దాని మీద కాదు, ఒక కీలకమైన పాయింట్ మీరు అడిగింది. ప్రభాకర్ రావు ఇండియాకి రాకముందు వేరే కేసు,
అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీలో విచారించిన తర్వాత వేరే మలుపు తిరిగింది కదా, అంటే ఆయనకు సంబంధం లేకుండా విచారణ చేయడం సాధ్యమేనా? ఒకటి కాదు హీజ్ అన్ A1 ఫస్ట్ అది మనం మాట్లాడుకోవాలి. A1 ప్రభాకర్ రావు, A1 ప్రభాకర్ రావు, మిగతా వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ ఒక సెకండ్ అండి అవకాశాలు ఉన్నాయి రామ్మోహన్. ఏంటండి కొత్తగా గమ్మత్తుగా మాట్లాడ